విడవలూరు మండలం ముదివర్తిలో దారుణం చోటు చేసుకుంది. ముదివర్తి బీసీ కాలనీలో తండ్రి తాండ్ర రవికుమార్ తన కుమారుడు ప్రేమ్చంద్ను బండరాయితో కొట్టి కడతీర్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు అంటే అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ముదివర్తి గ్రామం బీసీ కాలనీలో ఒక హత్య జరిగినట్టుగా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన ఎస్ఐ గారు ఇమీడియట్గా బీసీ కాలనీలో ఈ హత్య జరిగిన ప్రదేశం వద్దకు వచ్చి విచారణ చేశారు. విచారణలో తాండ్ర ప్రేమ్చంద్ అనే 19 సంవత్సరాల కుర్రవాడిని కోపంతో తండ్రి రవికుమార్ చిన్న రాతి రోలుతో తలపై మోది గాయపరిచినట్లు, ఆ గాయం వలన ప్రేమ్చంద్ అక్కడికక్కడే చనిపోయినట్లుగా మాకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు నమోదు చేసుకొని దాని మీద విచారణ ప్రారంభించాం. విచారణలో నేరానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించడం జరుగుతుంది. ఈ విచారణ పూర్తయిన అనంతరం ప్రేమ్చంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం ఎగ్జామినేషన్ కోసం హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పంపిస్తాం. తదుపరి చర్యలు మీడియా వారికి అప్డేట్ చేస్తాం.